V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. హెరిటో కెమికల్ ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. కార్మికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావును వెంటనే సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నా ఫోన్ను ట్యాంపరింగ్ చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను. జువ్వాడి నరసింహరావు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు. దోస్తీ మీట్ 2024 క్రీడల బహుమతుల ప్రదానంలో సిఐ సదన్ కుమార్. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో హెరిటో కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు కిలోమీటర్ల మేర కమ్మేశాయి. ఈ అగ్ని ప్రమాదానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో హెరిటో ల్యాబ్స్ లో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు తెలియజేశారు. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి వచ్చేందుకు చాలా సమయం పట్టిందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ మట్టే కదా అని వదిలేస్తే ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో చిల్లుపడ్డట్టే. అక్కడ మట్టిని ముట్టుకుంటే కాసుల వర్షం కురిపిస్తుంది. బరిగీసి బుల్డోజర్లతో భూమిని తవ్వి బకెట్లతో మట్టిని ఎత్తిపోసుకున్నారు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు ఆ మట్టిని అమ్ముకున్నోడికి కోట్లకు పడగలెత్తితే కొనుక్కున్నోడికి సిరిల పంట పండిస్తోంది. రూల్స్ గిల్స్ జాంతానై మేము చూపించిందే చలాను రాసిందే రికార్డు అన్నట్టు 2 రకాల రికార్డులతో అధికారులు కన్నుగప్పి మట్టిని బట్టీలకు అమ్ముకుంటున్నారు. జేసీబీలు భారీ యంత్రాలతో భూమిని తవ్వి పట్టపగలు మట్టిని మాయం చేస్తున్న మాఫియాపై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారు చెరువులో 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు రాఘవపూర్కు చెందిన ఓ బ్రిక్స్ కంపెనీ పర్మిషన్ తీసుకుంది. 15 రోజుల్లో పని పూర్తి చేయాల్సి ఉండగా చెల్లని తో నెలల తరబడి మట్టిని మింగేస్తున్నారు. పరిమితికి మించి వందల కొద్ది లారీలు ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు. అడిగేవారు లేక ఆజమాయిషీ కరువై ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఏదేచ్ఛగా మట్టిని ఇటుక బట్టీల్లో మసి చేస్తున్నారు. దొంగ చెలాన్లతో దర్జాగా దందా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పర్యావరణం పాడైనా పర్వాలేదు, భూసారం తగ్గి భూమి బొందలగడ్డగా మారినా బేఫికర్ అన్నట్టు మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మట్టిని తరలించేందుకు ట్రాక్టర్లు లారీలు రాకపోకలతో ఊరు దుమ్ము కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా కాసుల కకృతితో కాంట్రాక్ట్ మట్టి అక్రమ రవాణా చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. అక్రమ మట్టిని రవాణా చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి అల్లూరు చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ యంత్రాలు, వందలాది ట్రాక్టర్లు, లారీలతో మట్టిని తరలిస్తూ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. మట్టి మాఫియాకు పాల్పడుతున్న సదరు బ్రిక్స్ కంపెనీలపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఎంఆర్ఓ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి కోట్లు కొల్లగొడుతున్న బ్రిక్స్ కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. స్పాట్లో ఉన్న భారీ యంత్రాలు, లారీలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
చట్టం పరిధిలో అందరు సమానమేనని, గీత దాటితే వేటు తప్పదని ఎంఆర్ఓ హెచ్చరించారు. రూల్స్ దాటిన మట్టి మాఫియాపై కఠిన చర్యలు తప్పవని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది పర్మిషన్ లేనది అయితే ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్లూరు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఏవైతే ఉందో కేజీఎఫ్ సినిమాను తరలించే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ మంత్రి అండదండలతోటి యథేచ్ఛగా 2000 టన్నుల మట్టి తీయాల్సిన ఉన్నప్పటికీ అక్రమంగా 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీయాల్సినటువంటి ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఏదైతే ఉందో అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వందలాది లారీలు ఒకే నెంబర్ ప్లేట్లు మార్చుతూ ఈ విధంగా అక్రమ మట్టిని కొన్ని కోట్లాది రూపాయలు అర్చించే విధంగా ఏదైతే దుర్మార్గమైన చర్య ఉందో ఈ చర్యను అధికార పార్టీ నాయకులే కాకుండా కలెక్టరు, అధికారులు కూడా ఈ వ్యవహారం వెనుక అధికారులు కూడా ఉన్నారు. దీన్ని వెంటనే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఏదైతే అక్రమ మట్టి తవ్వకాలను నిరోధించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటాము. గతంలో జరిగినటువంటి అక్రమ మట్టి తవ్వకాలను ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి నిరోధించడం జరిగింది. అదేవిధంగా ఈ అల్లూరు గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే ఆపి అధికారులు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం జువ్వాడి నరసింగారావు అని కాంగ్రెస్ నాయకుడు సాయి కుమార్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులము అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సంజీవరావు గెలుపుకు కృషి చేశారని సాయి కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్ రాకుంటే ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేస్తానని సోషల్ మీడియా ద్వారా జువ్వాడి నరసింగరావు అన్నారని సాయి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఓటమికి కారకుడైన జువ్వాడి నరసింగరావును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఏదైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న జువ్వాడి నరసింగారావు గారు ఆడే డబల్ గేమ్ టీఆర్ఎస్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాడు. ఆనాడు జీవన్ రెడ్డి గారి మీద ఈయన ఏం వాగ్దానం చేసిండైతే, నాకు టికెట్ ఇవ్వకుంటే ఈ 2 కాన్ఫరెన్స్లను ఓడగొడతా అని సోషల్ మీడియాను వాడుకునడం జరిగింది. సోషల్ మీడియాను వాడుకున్న తర్వాత ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఐ స్పెషలిస్టు ఈయనకు సోషల్ మీడియా ద్వారా పోయిన ఫుటేజ్ ద్వారా ఈయనకు డబ్బులు ఇస్తూ ఈయనను వాడుకొని అక్కడ జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టడం జరిగింది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎంతో
కీలకమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన వ్యక్తి. ఈ రోజున ఆ పెద్ద మనిషి గెలిస్తే ఒక మంచి మినిస్టర్ అవుతుండే, ఆ జగిత్యాల్ ఎంతో అభివృద్ధి చెందుతుండే. ఇలాంటి మాయమాటల గారడిగాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనికిరారు. ఇప్పటికి కూడా వాళ్ళు టీఆర్ఎస్తో సంబంధాలుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులమని చెప్పుకోవడం అది సిగ్గుసేటు. కాంగ్రెస్ పార్టీల నుంచి నరసింహారావును సస్పెండ్ చేస్తేనే కురుట్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. కరీంనగర్ డీసీపీ కార్యాలయంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాగ్మూలంలో తన ఫోన్ను ట్యాపింగ్ చేయడం పట్ల జువాడి నరసింహరావు స్పందించారు. ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఓడిస్తారని అసలు అనుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే నా యొక్క ఫోన్ను ట్యాపింగ్ చేశారని, నా ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాపింగ్, అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా, మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు. కుటుంబం మీద అంటే మీరు 10-20 ఏళ్ళ కింద, మీ 20 ఏళ్ళ కింద మీ చరిత్ర ఏందో దయచేసి మీరు అర్థం చేసుకుని, మేము మచ్చ లేకుండా మా కుటుంబం అంతా ఉన్నది. చాలామందిని భయపెట్టించి భయభ్రాంతులు చేసి 10 సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్లో ఎక్కడ పూర్తవుతుంది అక్కడ తోసుకున్నాం. కోవిడ్ వల్ల అసలు కబ్జాలంటే మొత్తం కరీంనగర్ జిల్లా కబ్జాలకు గత 15 సంవత్సరాలు ఇలా విద్యాసాగర్ మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇలా మొత్తం భూములను కబ్జా చేసి కాజీపోడు నవ్వుతారు. మేము మా ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నాం. కాజీపోడు భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినామా? 3 భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసి సింగ్రావు ఫోన్, కేటీఆర్ ట్యాపింగ్, కేటీఆర్ ఫోన్, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాపింగ్, అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా, మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు. కుటుంబం మీద అంటే మీరు 10-20 ఏళ్ళ కింద, మీ 20 ఏళ్ళ కింద మీ చరిత్ర ఏందో దయచేసి మీరు అర్థం చేసుకుని, మేము మచ్చ లేకుండా మా కుటుంబం అంతా ఉన్నది. చాలామందిని భయపెట్టించి భయభ్రాంతులు చేసి 10 సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్లో ఎక్కడ పూర్తవుతుంది అక్కడ తోసుకున్నాం. కోవిడ్ వల్ల అసలు కబ్జాలంటే మొత్తం కరీంనగర్ జిల్లా కబ్జాలకు గత 15 సంవత్సరాలు ఇలా విద్యాసాగర్ మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇలా మొత్తం భూములను కబ్జా చేసి కాజీపోడు నవ్వుతారు. మేము మా ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నాం. కాజీపోడు భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినామా? 3 భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసి సిగ్గుండాలి. నా ఓటమికి కారణం ఇవాళ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప ప్రజలు నా వైపు 2 సార్లు నేను ఓడిపోతాను కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను ఓడిపోయినా. తప్పకుండా నేను నైతికంగా ఉంటే ఇవాళ హరీష్ రావు రాజీనామా బాగా నీకు చెప్తున్నాను. ఎన్ని కొడుకు చెప్తున్నాను ఏం చేసి ఉంటుందంటారు. డబల్ బెడ్రూమ్ ఎక్కడ తెచ్చింది? డబల్ బెడ్రూమ్ అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ డబల్ బెడ్రూమ్ కలిగించినావు? హైదరాబాద్లో ఎన్ని హామీలు ఇచ్చినావు? ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు? నీ అవినీతి బయట పెడతాను. నువ్వు ఎరుగలేవల పేర్ల మీద, బెనామీ పేర్ల మీద నువ్వు భూములు రాపించినావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో మండలంలోని అన్ని గ్రామాల యువకులకు దోస్తీ మీట్ 2024 క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడల్లో మండలంలో వివిధ గ్రామాల నుండి 30 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సిఐ సదన్ కుమార్, ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోజీ శంకర్ విచ్చేసి విజేతలైన టీములకు బహుమతులు అందించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు. చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు.
కార్పొరేట్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్ ఆన్లైన్ గేమ్స్లలో సెల్ ఫోన్లలో గేమ్స్ అవుతున్నాయి. గేమ్స్కు సెల్ ఫోన్లో జరిగే గేమ్కు ఒక క్రీడాకానికి ఇంకో క్రీడాకానికి ఓదార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒకతను కింద పడితే ఒక పక్కన అతను వచ్చి లేపి అతనికి ఓదార్స్తాడు, ఏం కాదు లేవే ఏమవుతుంది. కానీ అదే నీ కార్పొరేట్ గేమ్లలో ఏముంది తెలుసా, చంపుకునే ఉన్నది, వాళ్ళని చంపేయడమే టార్గెట్. మొత్తం అసలు ఎవరిని చూసినా ఫైరింగే, ఫైరింగ్ ఫైరింగ్ ఫైరింగ్, మొత్తం తుక్కు తుక్కు అన్ని ఆ గన్నులు ఏం గన్నులో మొత్తానికైతే అవన్నీ చావగొట్టడమే ఆ క్రీడల యొక్క లక్ష్యం ఉన్నది. కానీ ఈ క్రీడల లక్ష్యం అట్లా కాదు. ఈ క్రీడల లక్ష్యం ఏంటంటే ఇన్నర్ మీనింగ్ సార్. దీనిలో ఫస్ట్ డే మేము ఎతికించుకోవాలి ఎట్లా, అందుకే దోస్తీ చేయమని చెప్పినాం పోలీసుతోని. ఏం విషయంలో ఏం ప్రమాదం జరుగుతుందని బ్రతికించుకోవాలి యువతను, ఏం ప్రమాదం ఉంది? ఎగ్జాక్ట్లీ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయంటే మనకు తెలియకుండానే చాప కింద నీరులా పాకి ఏ మనిషిని ముట్టినా, ఏ మనిషిని టచ్ చేసినా, ముఖ్యంగా యువకులను, చాలామంది 90% బీటెక్ స్టూడెంట్స్. హనుమకొండ జిల్లా వడ్డెపల్లిలో గల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందు సోనా బార్ అక్రమ పర్మిషన్ను ఎత్తివేయాలని ఈరోజు సిద్ధార్థ నగర్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం ముందు ఆక్బారీ శాఖ అధికారులు బార్ షాపుకు పర్మిషన్ ఇచ్చారని అన్నారు. దేవాలయం ముందు బార్ షాపులను నిర్మించడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే పర్మిషన్ను రద్దు చేయాలని కాలనీ వాసులు కోరారు. బార్షా పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి, సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి, సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఈ బార్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి, బార్ పర్మిషన్ రద్దు చేయాలి, రద్దు చేయాలి, బార్ పర్మిషన్ రద్దు చేయాలి, రద్దు చేయాలి, బార్ పర్మిషన్ రద్దు చేయాలి, సిద్ధార్థ నగర్ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హెరిటో కెమికల్ ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. కార్మికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావును వెంటనే సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నా ఫోన్ను ట్యాంపరింగ్ చేశారు. ఫోన్ ట్యాంపరింగ్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను. జువ్వాడి నరసింగరావు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు. దోస్తీ మీట్ 2024 క్రీడల బహుమతుల ప్రదానంలో సిఐ సదన్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.